సో ఇన్స్టాగ్రామ్ థీమ్ బేస్డ్ బిజినెస్ 5th ఎపిసోడ్లో మీ పేజ్ కోసం కాంటెంట్ రీసెర్చ్ చేయడం బోర్ కొట్టినా లేదా టైం లేకపోయినా రీల్స్ బండిల్స్ బై చేసి ఆ పర్టికులర్ కాంటెంట్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పినా కదా. బట్ చాలా మందికి చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. అసలు ఈ బండిల్స్ ఎలా బై చేయాలి, మనం బై చేసిన తర్వాత అసలు ఆ బండల్ యాక్సెస్ మనకు ఎలా వస్తుంది, ఒకవేళ మనం బండల్స్ పర్చేస్ చేసిన లేదా మనీ సెండ్ అయిన తర్వాత మనకు ఆ బండల్స్ రాకపోతే ఎలా, అండ్ ఇది అసలు సేఫా కాదా అని చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. సో రీల్స్ బండల్ని ఎలా బై చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ బై చేయడంలో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, లేదా ఈ వీడియో చూసుకుంటా డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో నేను మీకు ఎలా పర్చేస్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మోటివేషనల్ రీల్స్ బండల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నా సజెషన్ కూడా ఇదే అనమాట. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ పర్చేస్ చేయాలనుకుంటే కావాలంటే మీరు మీతో కూడా చెక్ చేయొచ్చు. లైక్ గ్లోయింగ్ రీల్స్ బండల్స్, లేదా ఏఐ రీల్స్, స్పోర్ట్స్, ఫిట్నెస్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన బండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు బండల్ ఓవర్వ్యూ అనేది చూసుకోవచ్చు. అసలు బండల్ లోపల ఏముంది, అసలు దీనివల్ల మీకు యూజ్ ఏంది అనేది మొత్తం ఇక్కడనైతే మీకు చూపిస్తుంది. బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కరెంట్లీ యూజ్ చేస్తున్న ఈమెయిల్ అడ్రస్ అండ్ మీకు ఆన్లైన్ పేమెంట్ తోటి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడనైతే ఎంటర్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా యూజ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పేమెంట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ యాప్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ బండిల్ ప్రైస్ అనేది 1999 అనమాట, ఆఫర్లో ఉంది. సో ఇది జస్ట్ 19 రూపీస్ అనేది మీకు చూపెట్టడానికి నేను ప్రైస్ అనేది సెట్ చేసిన. మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయిపోయి వ్యాలిడేషన్ అనేది అనమాట మీ పేమెంట్. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇలాంటి పాపప్ అనేది వస్తుంది. ఇప్పుడు టేక్ మీ నౌ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. సో ఈ పీడిఎఫ్ అనేది సేవ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీ డ్రైవ్లో అయితే సేవ్ చేసుకోవాలి. సో పేమెంట్ అనేది మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట. సో ఆ మెయిల్లో మీరు డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఈ కాంటెంట్ ఎక్కడ నుంచి యాక్సెస్ చేయాలంటే జస్ట్ మీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు సేవ్ చేసుకున్న పీడిఎఫ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ పోస్ట్, రీల్స్ బండల్కి మొత్తం మీకు ఆ డ్రైవ్ అనేది మొత్తం మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఈ డ్రైవ్ యాక్సెస్ అనేది మీకు లైఫ్ టైం వరకు ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే మీరు ప్రతి ఒక్క పోస్ట్ లేదా రీల్ అనేది డౌన్లోడ్ చేసుకొని లోగో చేసి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు కావాల్సినప్పుడు కావాల్సిన రీల్ లేదా పోస్ట్ ఆ పర్టికులర్ టైంకి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీ లోగో యాడ్ చేసి పోస్ట్ చేయండి. దాట్స్ ఇట్. మీరు ప్రతి ఒక్క పోస్ట్, రీల్ మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో దీంట్లో ఆల్రెడీ చాలా కాంటెంట్ ఉంది. సో నేను పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేసిన అండ్ ప్రోడక్ట్ ఓవర్వ్యూలో కూడా మీకు మెన్షన్ చేసిన ఇక బండల్ లోపల ఏమేమి మీకు కాంటెంట్ యాక్సెస్ ఉంటుందని. సో దాట్స్ ఇట్. బండల్స్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రివ్యూ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో వీడియో కింద గైస్ మీకు టాపిక్ గురించి సింపుల్ అండ్ స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వాళ్ళైతే మేక్ షూర్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్ట్ కిరణ్.